నీకు వర్తమానం అందత లేవచ్చు, కానీ దేవుని ఆత్మ కనుక పోగొట్టుకుంటే, పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే నీ పరిస్థితి అంతే. సౌలు వలె ఉంటుంది. సౌలు ఇప్పుడు శత్రువులు మర్చిపోయాడు, ఇప్పుడు ఫిలిష్తీయులు మర్చిపోయాడు. ఇప్పుడు సౌలు టార్గెట్ ఎవరంటే దావీదు. అభిషేకం పొందుకున్న దావీదు పైన ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత విడిచిపెట్టబడినప్పుడు సేమ్ సౌలు వలె బిహేవ్ చేస్తాడు. సంఘంలో కూడా అంతే. సౌలులా ఉంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడు, ఉరీము తుమ్మిము ద్వారా దేవుడు మాట్లాడు. ఇప్పుడు సౌలు ఎలాగైపోయాడంటే ఆకు వలె ఉండాల్సిన సౌలు ముళ్ళు అయిపోయాడు. ముళ్ళు ఏం చేస్తుంది? పక్కన పడుస్తుంది. పడుస్తుందా? సేమ్ సంఘంలో కూడా సౌలు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితం ముళ్ళుగా మారిపోయింది. ఇప్పుడు ముళ్ళు మామూలుగా ఉండదు, పక్కన పడుస్తూ ఉంటుంది, వాడిని పడుస్తూ ఉంటుంది, దీడిని పడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సౌలుని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ విడిచిపెట్టిందో సౌలు ఒక విమర్శకుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ విడిచిపెడుతుందో విమర్శనాత్మకంలోకి వెళ్ళిపోతాడు, విమర్శిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి అంటాడు ఎప్పుడు కరెక్ట్ కాదు. సంఘాలకు వచ్చిన వాళ్ళందరూ రాను. ఏంటి? ముళ్ళు అయిపోయాడు. సంఘంలో ఎవ్వరు కరెక్ట్గా లేదు, నువ్వే ముళ్ళు అయిపోయావు. నిన్నే పరిశుద్ధాత్మ విడిచిపెట్టినది.